ఉగాది మరియు రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఇటీవల ఒక విపత్తు కారణంగాను, ఒక సమస్య కారణంగాను, ఏదైనా ఒక పరిస్థితి కారణంగాను ఎమర్జెన్సీని ప్రకటిస్తూ, అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ వార్తలు నిలిచిన దేశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ పాయింట్ పైన, ఈ టాపిక్ నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉదాహరణకు చెప్తాను. రీసెంట్గా ముగిసిన APPSC గ్రూప్స్ స్క్రీనింగ్ టెస్ట్లను కనుక మనం పరిశీలిస్తే ఒక క్వశ్చన్ అడిగారు. ఇటీవల ఆయిల్ స్పిల్ కారణంగా ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ, స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తలు నిలిచింది అన్నారు, ట్రినిడాడ్ అండ్ టొబాగోని ఉద్దేశించి. సో ఇటువంటి అంశాలు ఏవైతే ఇటువంటి ఖచ్చితంగా చూడండి. లేదంటే ఇటీవల ఎకోసైడ్ని జాతీయ, అంతర్జాతీయ నేరంగా పరిగణిస్తూ వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు? బెల్జియం. సో ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. ఈరోజు అలాంటి ఒక అంశమే జింబాబ్వే దేశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. జింబాబ్వే కంట్రీ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. కారణం ఏంటంటే వాతావరణ మార్పు కారణంగా, క్లైమేట్ చేంజ్ కారణంగా అక్కడ ఏర్పడిన పరిస్థితులు, అక్కడ ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులు, వీటిని దృష్టిలో ఉంచుకొని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని, అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ జింబాబ్వే దేశం వార్తల్లోకి వచ్చింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి చాలు. మనందరికీ తెలుసు, వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ అనేది ఒక రోజులో జరిగే పర్యవసానం కాదు. రెగ్యులర్గా, రిపీటెడ్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, అల్టిమేట్లీ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్. దాని కారణంగా పెద్ద పెద్ద కొండ చర్యలు కానివ్వండి, లేదా ఐస్ గ్లాషియర్స్ కానివ్వండి, మంచు ఖండాలే కానివ్వండి కరిగిపోయి సముద్ర మట్టం పెరగడము, చిన్న చిన్న దీవి దేశాలు మునిగిపోవడము, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. ఓకేనా? పక్కన పెడితే ఇక్కడ జింబాబ్వే పరిస్థితి డిఫరెంట్. వాతావరణ మార్పు కారణంగా అక్కడ ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. చూడండి, జింబాబ్వే డిక్లేర్స్ స్టేట్ ఆఫ్ డిజాస్టర్ ఆర్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓవర్ డివాస్టేటింగ్ డ్రాట్. సో స్టేట్ ఆఫ్ డిజాస్టర్, అదర్వైజ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించింది. సో దిస్ డ్రాట్ exacerbated by climate change has led to dire food shortages and humanitarian crisis across the region. సో అక్కడ ఫుడ్ క్రైసిస్ ఏర్పడిందంట. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏర్పడిన పరిస్థితులు ఏవైతే ఉంటే వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తీవ్ర కరువు కారణంగా స్టేట్ ఆఫ్ డిజాస్టర్ అండ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ జింబాబ్వే వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ జింబాబ్వేకి సంబంధించిన అంశం చూస్తే మనము ఆ దేశానికి అధ్యక్షులుగా ఎమర్సన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, జింబాబ్వే యొక్క లొకేషన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వరల్డ్ మ్యాప్లో ఏ ఖండంలో కనబడుతుంది అంటే ఆఫ్రికా ఖండంలో. సో జింబాబ్వే అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం, గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ ఎనఫ్. స్టేట్ ఆఫ్ డిజాస్టర్ అనే పదాన్ని అయితే గుర్తుంచుకోండి, లేదంటే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అని గుర్తుంచుకున్నా పర్లేదు. రాష్ట్ర విపత్తు లేదా దేశ విపత్తు, అండ్ ఎట్ ద సేమ్ టైం కాన్సిక్వెన్స్లో భాగంగా ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చింది జింబాబ్వే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, గాజాపై ఓటింగ్కు భారత్ దూరం, అబ్స్టెయిన్స్
అనే ఒక పదం మనం చూస్తాం. ఇండియా అబ్స్టైన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఓటింగ్ రీసెంట్లీ కంక్లూడెడ్ అని చెప్పేసి ఒక సెంటెన్స్ చూస్తాం మన వార్తాపత్రికల్లో. అబ్స్టైన్స్ అంటే కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్ అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం గాజాలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో, హమాస్ పైన చేస్తున్న దాడులు ఏవైతే ఉంటాయో, ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభ పరిస్థితులు ఏవైతే ఉంటాయో గత 8 నెలలుగా మనం వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్స్లోనూ చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా తక్షణమే కాల్పుల విరమణ జరగాలని చెప్పేసి ఓటింగ్ జరిగితే భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాల్లో 14 సభ్య దేశాలు ఓటింగ్కి ఓటు వేయడం జరిగింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని. రష్యా, చైనా దేశాలు కూడా కాల్పుల విరమణ జరగాలి అని చెప్పేసి ఓటింగ్ వేశాయి. అమెరికా అబ్స్టైన్స్ అప్పుడు మనం చూసాము. సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలోనే ఒక తీర్మానము, సో గాజాపై ఓటింగ్ జరిగింది, గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలి, ఇటువంటి అంశాలపై ఓటింగ్ జరిగినప్పుడు భారత్ అబ్స్టైన్స్ కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్. వాస్తవానికి ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్ అనేది అద్భుతం, అమోఘం. బెంజమిన్ నెతన్యాహు కానివ్వండి, భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి కానివ్వండి, మంచి మిత్రులే కాదు, 2 దేశాలు కూడా మంచి మిత్ర దేశాలు ఇండియా, ఇజ్రాయెల్. సో ఇప్పుడు అల్టిమేట్గా చూస్తే ఈ తీర్మానం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటు వేయడం. అంటే ఇజ్రాయెల్కి నచ్చని పని కాల్పుల విరమణ జరపండి, ఇటువంటివి చేయండి అంటే ఇజ్రాయెల్ని కట్టడి చేయడమే కదా. సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారత్ ఎలా ఓటేస్తుంది? అబ్స్టైన్స్ కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్. సో ఇది చూస్తే పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధంలో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గాజాలో మానవ హక్కుల హననం జరుగుతున్నదన్న ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక వింగ్ మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. గాజా స్ట్రిప్లో అక్రమ నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఆ తీర్మానంలో కోరింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్కు భారత్, ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్స్, రొమేనియా సహా 13 దేశాలు దూరంగా ఉన్నాయి. అబ్స్టైన్స్ కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్, రీసెంట్గా భారతదేశం వివిధ దేశాలకు బహుమానంగా ఇస్తున్న లేదా వివిధ దేశాలకు రక్షణ చర్యల్లో భాగంగా పంపుతున్న ఆయుధాలను కానీ యుద్ధ విమానాలను కానీ చూడండి. రీసెంట్గా ఐఎన్ఎస్ కిర్పాన్ని భారత్ వియత్నాంకి పంపడం జరిగింది. సో ఆ పేరు అడుగుతారు, కిర్పాన్. అండ్ రీసెంట్గా మనం శ్రీలంకకి రక్షణ రంగ సంబంధాల్లో భాగంగా డోర్నియర్ ఫైటర్ జెట్ని పంపించాం. ఈరోజు అలాంటిదే మనం గయానా దేశానికి, సో గయానా దేశానికి 2 డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్లని పంపించడం జరిగింది. వీటిని ఏ సంస్థ తయారు చేసిందంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. వీరు భారతదేశం నుండి గయానాకు 2 ఎయిర్ క్రాఫ్ట్లను పంపడం జరిగింది. సో దీనికి సంబంధించి గయానా ప్రభుత్వం, గయానా దేశ అధ్యక్షులు అఫీషియల్గా ఎక్స్ వేదిక, ఫార్మర్లీ నోన్ యాజ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సో భారత్ గయానా సంబంధాల్లో భాగంగా 2 డోర్నియర్ విమానాలని మాకు వాళ్ళు పంపించారు అని చెప్పేసి అఫీషియల్గా మహమ్మద్ అలీ ఇర్ఫాన్ గారు ట్వీట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఏ దేశానికి 2 డోర్నియర్ 228 ఫైటర్ జెట్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేదా పంపడం జరిగింది అని అడుగుతారు, గుర్తుంచుకోండి. అండ్ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. కోస్ట్ అంటే తీర ప్రాంతం. మన ఇండియా పెనిన్సులా, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. 9 రాష్ట్రాలు వాటర్ బౌండరీతో కలిగి ఉన్నాయి. అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు మినహాయిస్తే లక్షద్వీప్ కానివ్వండి, అండమాన్ నికోబార్ కానివ్వండి, దయ్యూ దామన్ దాద్రా కానివ్వండి, పక్కన పెడితే మనకి కోస్టల్ స్టేట్స్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలకు కోస్టల్ లైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ తీర ప్రాంతం, తీర గస్తీ దళాలు ఉంటాయి, కోస్ట్ గార్డ్స్ ఉంటారు. వారు నిర్వహించిన ఒక విన్యాసం ఇటీవల మరొకసారి వార్తలోకి వచ్చింది, సాగర్ కవచ్ పేరుతో. ఎక్కడ అంటే లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక విన్యాసం 2 రోజుల పాటు నిర్వహించారు. ముఖ్యంగా తీరగస్తీ ప్రాంతంలో, తీర ప్రాంతంలో భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని త్రూ రియలిస్టిక్ అండ్ సినారియో బేస్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ సాగర్ కవచ్ 1/24 provided an invaluable opportunity for participating agencies to refine their operational procedures, strengthen interoperability. సో భారతదేశానికి సంబంధించిన ఒక విన్యాసము. అండ్ ఆ పదాల తొలగింపు అనే అంశంతో ఎన్సీఆర్టీ వార్తల్లోకి వచ్చింది. సో ఎన్సీఆర్టీ బుక్స్ అవి చూస్తూ ఉంటాం కదా, అందులో కొన్ని పదాల తొలగింపుకు సంబంధించిన అంశము. అవేంటో చూడండి. స్కూల్ పాఠ్యపుస్తకాల్లో మార్పులను సూచించింది ఎన్సీఆర్టీ. పాఠశాల పుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందుత్వ తదితర పదాలు, ఆ వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి ఎన్సీఆర్టీ వారు పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు
ఎన్సీఆర్టీ తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే పదానికి బదులుగా ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపై ఎన్సీఆర్టీ స్పందించింది. ఈ విధంగా ఉన్నాయంట, గుర్తుంచుకోండి. అండ్ భారతదేశం నిర్దేశించుకున్న టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టార్గెట్ ఇయర్స్ని ఏం లక్ష్యంగా పెట్టుకున్నారో వాటిని ఖచ్చితంగా చూడండి. వివిధ వ్యాధులను ఈ సంవత్సరం వరకల్లా మనం అంతమొందించాలని, భారతదేశం 2030 వరకు నిర్దేశించుకున్న టార్గెట్స్ ఏంటి, 2070 వరకు నిర్దేశించుకున్న టార్గెట్స్ ఏంటి, టార్గెట్ ఇయర్స్ అంటారు, వాటిని చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా టు స్టాప్ ఇంపోర్టింగ్ యూరియా బై 2025 ఎండ్ అనే ఒక అంశంతో మన్సుఖ్ మాండవ్య గారు, కేంద్ర మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 2025 సంవత్సరం వరకల్లా మనం ఇప్పటి వరకు భారతదేశానికి మన అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన యూరియా పైన ఆధారపడుతున్నాం, యూరియాని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక 2025 వరకు ఏం చేయాలంటే యూరియాని ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఏదైనా సరే మన అవసరాలు తీర్చుకునే విధంగా ఇక్కడే మనము పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనం రిప్లేస్ చేసుకోవాలని చెప్పేసి ఒక అంశంతో వార్తల్లోకి వచ్చారు. అండ్ ఉపవాసాల్లో మధుమేహ నియంత్రణకు కృత్రిమ మేధ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో రంజాన్ ఇతర పండుగల సమయంలో ఉపవాసం చేసేవారి మధుమేహం, షుగర్ లెవెల్స్ నియంత్రించే కృత్రిమ మేధ ప్రోగ్రామ్ను ట్విన్ హెల్త్ సంస్థ రూపొందించింది. దాన్ని హోల్ బాడీ డిజిటల్ ట్విన్ సాంకేతికతగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఉపయోగించిన వారిలో కొందరికి మధుమేహం మటుమాయమైందని కూడా నిపుణులు చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఎవరు, ఏం పరిశోధన, ఇటువంటి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్తో ఉంటాయి. అండ్ తీవ్ర మతిమరుపు ఏదైతే ఉంటుందో, డిమెన్షియా లాంటివి ఇటువంటివి ఉంటాయి కదా, పసిగట్టడానికి అంతర్జాతీయ పరిశోధనని చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఆ బృందంలో భారత్ కూడా ఉంది. సో తీవ్ర మతిమరుపును ఖచ్చితంగా గుర్తించడానికి అంతర్జాతీయ పరిశోధన బృందం నడుం బిగించింది. వారిలో భారత సంతతి న్యూరాలజిస్ట్ అశ్విని కేశవన్ గారు కూడా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ బృందానికి భారీ గ్రాంట్ని ఇచ్చిందంట. ప్రస్తుతం అల్జీమర్స్ వ్యాధి వల్ల కలిగే తీవ్ర మతిమరుపును గుర్తించడానికి మెదడు స్కాన్లు, జ్ఞాపకశక్తి పరీక్షలపై ఆధారపడుతున్నా అవి అంత సమర్థవంతంగా లేవంట. సో పీఈటీ స్కాన్ ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది, కానీ అది ఖరీదైన ప్రక్రియ. రోగుల్లో 2% మందికి అందుబాటులో ఉందట పీఈటీ పరీక్ష. అండ్ అల్జీమర్స్ వ్యాధిని ముందే గుర్తించగలిగితే తీవ్ర మతిమరుపును నివారించవచ్చు. పీటౌ 217 అనే బయోమార్కర్ ద్వారా అల్జీమర్స్ను ముందుగానే పసిగట్టవచ్చు అనే అంశంపై లండన్ విశ్వవిద్యాలయ కళాశాలకు చెందిన అశ్విని కేశవన్ నాయకత్వంలోని బృందం పరిశోధన జరుపుతోంది. సో భారత సంతతి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా బృందాన్ని లీడ్ చేస్తుంటే ఖచ్చితంగా వాటిపైన క్వశ్చన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్, ఐఎన్ఎస్ నుంచి తిరిగి వచ్చిన వ్యోమగాములు. ఎన్ని రోజుల పాటు ఐఎన్ఎస్ మనకి ఐఎస్ఎస్, ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవీ షిప్, ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటాం కదా, సో అది. సో రీసెంట్గా తిరిగి వచ్చిన వ్యోమగాములు ముగ్గురు ఎవరో చూద్దాము. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు ముగించుకున్న ముగ్గురు వ్యోమగాములు రీసెంట్గా నిన్నటి రోజున శనివారం రోజున క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. రష్యాకు చెందిన సోయజ్ MS-24 వ్యోమనౌక ద్వారా వారు కజకిస్తాన్లోని గడ్డి నేలల్లో దిగిపోయారు. వీళ్ళు రష్యాకు చెందిన ఒలెగ్ నోవిట్స్కీ, అమెరికా వ్యోమగామి లోరెల్ ఓ హరా అండ్ బెలారస్కు చెందిన మరియానా ఉన్నారు. లోరెల్ గత ఏడాది సెప్టెంబర్ 15న ఐఎస్ఎస్లో చేరారు. 204 రోజుల పాటు రోజెస్లో గడిపారు. అండ్ ఒలెగ్, మరియానాలు గత నెల లాస్ట్ మంత్ ఫిబ్రవరి 25న అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు, తిరిగి వచ్చారు. అండ్ ప్రపంచంలోనే అతి పిన్న బిలియనీర్గా వార్తల్లోకి వచ్చిన లివియా, తన పేరు గుర్తుంచుకోండి చాలు, అతి పిన్న వయసులోనే తను బిలియనీర్గా వార్తల్లోకి వచ్చారు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించింది 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వోయిట్. 20 ఏళ్ళు కూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా 1000 కోట్ల అధిపతి అయింది. బ్రెజిల్కు చెందిన WEG కంపెనీ లివియా సంబంధించింది. గుర్తుంచుకోండి, లివియా తన పేరు గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, జింబాబ్వే డిక్లేర్స్ స్టేట్ ఆఫ్ డిజాస్టర్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ గాజాపై ఓటింగ్కు భారత్ అబ్స్టెన్స్. అండ్ గయానాకి 2 ఫైటర్ జెట్స్ని బహుమానంగా ఇచ్చిన భారత్. అండ్ సాగర్ కవచ్ కోస్టల్ ఎక్సర్సైజ్ రీసెంట్ లక్షద్వీప్ ప్రాంతంలో. అండ్ ఎన్సీఆర్టీ కొన్ని పదాలను తొలగిస్తున్నాము అని చెప్పేసి వార్త.
అండ్ ఇండియా టు స్టాప్ ఇంపోర్టింగ్ యూరియా బై 2025 అండ్ ఏ సంవత్సరం వరకల్లా యూరియా దిగుమతులను సంపూర్ణంగా ఆపాలిక మనం పూర్తిగా మన స్వదేశీయంగా తయారు చేయాలని చెప్పేసి. ఉపవాసాల్లో మధుమేహ నియంత్రణకు కృషి చేసే ఒక కృత్రిమ మేధ అనే అంశం ఫిన్ హెల్త్ సంస్థ వార్తలోకి వచ్చింది. తీవ్ర మతిమరుపును పసిగట్టడానికి అంతర్జాతీయ పరిశోధన బృందము భారత సంతతి వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేస్తోంది. అండ్ ISS నుంచి తిరిగి వచ్చిన వ్యోమగాములు అనే అంశము. నెక్స్ట్ ప్రపంచంలో పిన్న బిలియనీర్గా వార్తల్లోకి వచ్చిన లివియా వోయిట్, బ్రెజిల్కి సంబంధించిన అమ్మాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.